హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ట్రెడిషన్. ఈరోజు ముల్లంగితోటి అంటే రాడిష్ తోటి పకోడీ చేసుకుందాం, చూద్దాం రండి. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి, ఈజీగా కూడా చేసుకోవచ్చు. నేను ఒక పావు కిలో శనగపిండి తీసుకున్నాను చూడండి. అట్లా జల్లెడ పట్టుకున్నాను. మీ ఇష్టం ఉంటే జల్లెడ పట్టుకోండి, లేకపోతే అట్లాగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఈ కప్ తోటి 2 కప్పులు శనగపిండి తీసుకున్నాను, 1/2 కప్పు బియ్యపిండి తీసుకున్నాను. కొంచెం క్రిస్పీగా వస్తాయి అన్నమాట బియ్యపిండితోటి. చూడండి అట్లా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని కట్ చేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయలు వేసుకోవాలి. అందులోనే మళ్ళీ పచ్చిమిర్చి 2 పచ్చిమిర్చిలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. మళ్ళీ ఇవి ఏమంటారు, ఓమ అంటారు కదండి, ఓమ వేసుకోవాలి. ఇంకా జీలకర్ర కూడా వేసుకోవాలండి. అందులో జీలకర్ర వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకున్నాను నేను. కరివేపాకు, ఇంకా ధనియాలు కొంచెం రోట్లో కొట్టుకుని వేసుకోవాలండి. కచ్చాపచ్చాగా కొట్టుకొని వేసుకోవాలి. అది నోటికి తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు కారం వేసుకోవాలండి. 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. అంటే పచ్చిమిర్చి కూడా ఉంది కదా, అందుకని 1.5 స్పూన్ వేసాను. ఉప్పు ఒక స్పూను 1.5 స్పూన్ అట్లా వేసుకోండి, మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. ఇప్పుడు అంతా కలుపుకోవాలి. ఇప్పుడు రాడిష్ ఉంది కదా, ముల్లంగి, అది తురుము పెట్టుకున్నాను నేను, అదంతా అందులో వేసుకోవాలన్నమాట పిండిలో. ఇప్పుడు కలుపుకోవాలండి. రాడిష్లో నుంచే వాటర్ వస్తుంది, ఉల్లిపాయలు కూడా ఉన్నాయి కదా, ఉల్లిపాయల్లోంచి కూడా వస్తాయి అన్నమాట వాటరు. ఆ వాటర్తోనే పిండి అంతా కలుపుకోవాలి. చూడండి, ఇంకా ఉన్న కొంది ఇంకా వాటర్ ఊరుద్ది, దాంట్లో పిండి అంతా కలిసిపోద్ది. చూడండి, ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్తో బాగా కలిసింది. ఇప్పుడు బోలుకు అంటకుండా ఉంది చూడండి పిండి, అట్లా బోలుకు అంటకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక స్టవ్ ముట్టించి కడాయి పెట్టుకొని ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత అట్లా పక్కన నీళ్లు పెట్టుకోవాలండి. ఇట్లా చేయి కంటకుండా ఉంటుంది పిండి. కొంచెం ఇట్లా అద్దుకొని పిండి తీసి వేసుకోవాలి పకోడీలాగా. అట్లా చూడండి, పకోడీలాగా వేసుకోవాలి. అట్లా సిమ్ మీద పెట్టుకోవాలండి స్టవ్. ఇప్పుడు చూడండి, అటు ఇటు తిప్పుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఇప్పుడు ఆ కలర్ వస్తే చాలండి. ఇప్పుడు తీసేసుకోవాలి. తీసేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇంకోసారి మళ్ళీ వేసుకునేటప్పుడు కూడా మళ్ళీ స్లో మీదనే ఉంచాలండి. ఆయిల్ ఎక్కువ వేడి కాకూడదు అనమాట. చూడండి, మళ్ళీ అట్లా అద్దుకొని మళ్ళీ వేసుకోవాలండి ఇంకో ట్రిప్ కూడా పకోడీలు. ఇది పిల్లలు ఇష్టంగా తింటారండి. రాడిష్ తినని వాళ్ళు కూడా, ముల్లంగి తినని వాళ్ళు కూడా ఇది పకోడీలాగా చేసి వాళ్ళకి ఇవ్వచ్చు. ఇప్పుడు ఆ కలర్కి వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి. ఇప్పుడు రాడిష్ తినని వాళ్ళు కూడా ఇట్లా పకోడీలాగా చేసుకొని తినొచ్చండి. మనకి ఎందుకంటే కొంచెం మంది ఇష్టపడరు అనమాట ఆ స్మెల్ చూసి, కాబట్టి ఇట్లా చేసుకొని తినొచ్చు. చాలా ఇమ్యూనిటీ బూస్ట్ లాగా కూడా ఉంటుందండి ఇది. చూడండి, వాళ్ళకి ఇంతేనండి. మీకు వంట నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.